హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసా కవ్వించకే. నగేష్ ఒక సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అలాగే బిల్డింగ్ కట్టేందుకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చాడు. మర్నాడు నుండి వర్క్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు వాళ్ళు. మర్నాడే మోక్ష్ సైట్ దగ్గరికి వస్తాడు. అక్కడ బిల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. లాలిత్య తన ఉద్యోగ ప్రయత్నం చేస్తూ కాఫీ షాప్కి వచ్చింది. అక్కడికి మన మోక్ష్ కూడా వస్తాడు. అలా మోక్ష్, లాలిత్య ఇద్దరు కూడా ఒకే కాఫీ షాప్కి వస్తారు, ఒకరికి తెలియకుండా ఒకరు. ఫోన్ మాట్లాడుతున్న మోక్ష్ అనుకోకుండా తన ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతున్న లాలిత్యను చూసి షాక్ అవుతూ, ఓ తిను తిను చున్నీ అంటూ తన చున్నీ ఎగిరి తన మీద పడటం అది గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ తన వైపే చూడసాగాడు. మళ్ళీ అవును, తను కూడా వచ్చింది అంటే నన్నేమన్నా ఫాలో అవుతోందా ఏంటి అని తనలో తను అనుకుంటాడు. ఈలోగా కాఫీ తాగడం పూర్తి చేసిన లాలిత్య ఖాళీ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి పక్కనే ఉన్న పేపర్ తీసుకుని ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయా అని వెతుకుతున్న తన కంటికి మోక్ష్ ఇచ్చిన ప్రకటన చూసి దానికి ట్రై చెయ్యాలి అని అనుకుని తల పైకెత్తి ఎదురుగా ఉన్న మోక్షను చూసి ఒక క్షణం ఆశ్చర్యానికి గురయ్యి, ఏంటి ఇతను, నేను ఎటు వస్తే అటే వస్తున్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడా ఏంటి కొంపతీసి అని తను కూడా అనుకుంటుంది లోపల. ఈలోగా మోక్ష్ సెల్ రింగ్ అవటంతో కాల్ లిఫ్ట్ చేసి ఓకే, ఇంకో 5 మినిట్స్లో మీటింగ్కి అటెండ్ అవుతాను అని కాల్ కట్ చేసి తన బాబాయ్ నగేష్కి ఫోన్ చేశాడు మోక్ష్. నగేష్ కాల్ లిఫ్ట్ చేసి నాన్న మోక్ష్ చెప్పు అన్నాడు. బాబాయ్, నాకు అమెరికా నుండి కాల్ వచ్చింది. నేను అర్జెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. నేను ఇక్కడ కాఫీ షాప్లో ఉన్నాను. ఇవాళ సెక్రటరీ పోస్టుకి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, సో నేను మీటింగ్కి అటెండ్ అవుతాను. నువ్వు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని సెలెక్ట్ చేయి, ఓకేనా అని అంటాడు. నేను సెలెక్ట్ చేస్తే నీకు నచ్చుతుందా అని అడుగుతాడు నగేష్. నీ సెలెక్షన్ ఎలాంటిదో మా పిన్నిని చూస్తే తెలుస్తుందిలే బాబాయ్, అందుకే నీకు చెప్తున్నా అన్నాడు మోక్ష్ నవ్వుతూ. ఏరా, నా మీద సెటైల్ వేస్తున్నావా అన్నాడు నగేష్ అటువైపు నుండి ఉడుక్కుంటూ. నో బాబాయ్, నేను నిజంగానే చెప్తున్నాను. ఇవన్నీ నాకు తెలియలే కానీ బాబు, ఈ పని ఏదో మీ నాన్నకప్ప చెప్పు. అన్నయ్య అయితే కరెక్ట్, ఎందుకంటే ఒకప్పుడు బిజినెస్లో నెంబర్ 1 కదా బిజినెస్ చేయడంలో అన్నాడు నగేష్. తన బాబాయ్ చెప్పింది విని షాక్ అవుతూ, వాట్, ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? ఇదివరకు డాడీ బిజినెస్ చేసేవారా? మరి ఆ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదే. అయితే మరి వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? అవన్నీ మానేశారా? బట్ ఎందుకు? ఆయన బిజినెస్లన్నీ ఏమైపోయాయి అని అడుగుతాడు మోక్ష్. ఒక్క క్షణం తను ఏం చెప్పాడో అర్థమయ్యి చెప్పకూడనిది చెప్పా అని బాధపడుతూ అది అది అంటూ తడబడుతూ, బిజినెస్లో లాస్ వచ్చిందిరా, అందుకే అది మానేసి వ్యవసాయం చేస్తున్నాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకురా, ఈ పని మీ నాన్నకు అప్పగించు, లేదా నేనే చేస్తాను అని అంటాడు నగేష్. వద్దులే బాబాయ్, నేనే డాడ్కి కాల్ చేసి చెప్తాను అని కాల్ కట్ చేసి తండ్రికి కాల్ చేస్తాడు. కొడుకు ఫోన్ చేస్తుండటంతో మనోహర్ కాల్ ఆటం చేసి చెప్పు నాన్న అని అంటాడు. డాడ్ అంటూ విషయం చెప్తాడు మోక్ష్. ఓకే నాన్న, నేను ఒక 5 మినిట్స్లో ఆ హోటల్లో ఉంటాను, బాయ్ అంటూ కాల్ కట్ చేసి సుమా అంటూ భార్యను పిలిచాడు. అంటూ కిచెన్లో నుండి తన చీర కొంగుకు చెయ్యి తుడుచుకుంటూ వచ్చి చెప్పండి, కాఫీ ఏమైనా ఇమ్మంటారా అని అడుగుతుంది. వద్దు సుమా, మన సుపుత్రుడు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ చెప్పాడు, నేను వెళ్ళొస్తాను, బాయ్ అంటూ నవ్వుతూ చెప్పి భార్య బుగ్గగిల్లి చెప్పేసి వెళ్తాడు. అక్కడ హోటల్లో మోక్ష్ చైర్లో నుండి లేచి బిల్ పే చేయడానికని కౌంటర్ దగ్గరికి నడిచాడు. లాలిత్య కూడా బిల్ పే చేద్దామని లేచి కౌంటర్ దగ్గరికి నడిచింది. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఎంతైంది అని అడిగాడు మోక్ష్. లాలిత్య కూడా నా బిల్ ఎంతో చెప్పండి సార్ అని అడుగుతూ అనుకోకుండా మోక్షను గుద్దుకొని వెనక్కి పడిపోతుంటే
తను పడకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి వంపుగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు మోక్ష్. దాంతో ఒకరి ఊపిరి ఒకరికి తగిలే అంత దగ్గరగా ఉండేసరికి ఒక క్షణం ఇద్దరి గుండెలు చల్లుమన్నాయి. ఒకరి వెచ్చని శ్వాస ఒకరికి తగులుతూ గిలిగింతలు పెట్టసాగాయి. కొన్ని క్షణాలకి లాలిత్య తేరుకుని మోక్ష్ నుండి దూరం జరిగి, ఇహ మీకు పని ఏమీ లేదా నా వెంట పట్టం తప్ప అంటూ ఎగిరింది అతడి మీద. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు విస్తుపోతూ మోక్ష్. అబ్బో, ఏమీ తెలియనట్టు భలే అడుగుతున్నావే అంటూ చేతులు తిప్పుతూ అన్నది లాలిత్య. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నేను నీ వెంట పట్టవేంటి? నాన్సెన్స్ అంటాడు మోక్ష్ కోపంగా మీదికొస్తూ. నాన్సెన్సే మరి. మొన్న పేరు చెప్పానో లేదో ఈరోజు ఇలా అంటూ వాదులాటికి దిగేసరికి మోక్షకి కోపం నశాలానికంటే, ఏంటి నీ పేరు? అది ఒక పేరేనా? ఛీ అని అన్నాడు. వాళ్ళిద్దరూ అలా గొడవపడటం చూస్తూ ఉన్న హోటల్ ఓనర్, ఎవరమ్మా ఇతను? ఎందుకు మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. దానికి లాలిత్య కోపంలో, నా మొగుడు నాకిష్టం లేని పని చేస్తున్నాడు. ఆయన గారి మాట వినలేదని ఇదిగో ఇలా గొడవ పడుతున్నాడు అంటూ మూతి తిప్పుకుని, ఇదిగోండి నా బిల్ అంటూ డబ్బులు అక్కడ టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది బయటికి. వెళ్తున్న లాలిత్య వైపే కోపంగా చూస్తూ, రాక్షసి, కావాలి అని గొడవ పెట్టుకుంది, మెంటల్ అని అనుకుంటూ తను కూడా బిల్ పే చేసి వస్తుంటే హోటల్ ఓనర్, సార్, ఏదో పాపం ఆడపిల్ల, ఎందుకు మీ వైఫ్ని అలా బాధ పెడతారు? మేడం చెప్పింది ఏదో చెయ్యొచ్చు కదా సార్ అన్న అతడి వంక తినేసేలా చూస్తూ బయటకు వచ్చి, ఏ పిచ్చమ్మా అంటూ గట్టిగా అరిచాడు మోక్ష్. మోక్ష్ అరిచిన అరుపుకి వెళ్తున్నదల్లా ఆగి వెనుతిరిగి కోపంగా, ఏయ్, పిచ్చమేంటి పిచ్చమ్మా, ముసలమ్మలాగా? నేను ఈ కంటికి ఏమన్నా ముసలమ్మలా కనబడుతున్నానా అని అన్నది. అయ్యో రామా, మరి నీ పేరు అదే అని మొన్న చెప్పావు కదా, అంటే నీ పేరు ఇది కాదన్నమాట అంటూ కనుబొమ్మ పైకి ఎగరేస్తూ చూశాడు లాలిత్య వైపు. లాలిత్యకి అప్పుడు తన పేరు అడిగినప్పుడు తను చెప్పింది గుర్తుకు వచ్చి తడబడుతుంటే, ఓ అని మోక్ష ఏదో అనే లోపల తన ఫోన్ రింగ్ అవటంతో చూసి, ఓ షిట్, ఏయ్, నీ మూలంగా నా మీటింగ్కి లేట్ అయింది ఛా అనుకుంటూ అక్కడి నుండి గబగబా వడివడిగా వెళ్ళిపోయాడు. మోక్ష వెళ్ళిపోయాక ఉఫ్ అంటూ ఊపిరి పీల్చుకుని, ఓహ్ నో, నేను ఇందాక పేపర్లో చూసిన జాబ్కి ఇంటర్వ్యూ ఆ హోటల్లోని కదా, మరి మర్చిపోయి నేను ఎలా వచ్చేసాను అని తనలో తను అనుకుంటూ మళ్ళీ హోటల్కు. అప్పటికి మనోహర్ రావడం, ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశాడు. ఆఖరిగా లాలిత్యను కూడా ఇంటర్వ్యూ చేసి, కాసేపు వెయిట్ చేయండి, విషయం చెప్తాం అన్నారు. నైట్ ఇంట్లో డాడ్, ఇంటర్వ్యూలో ఎవరిని సెలెక్ట్ చేశారు అంటూ వచ్చాడు మోక్ష్ హాల్లో కూర్చున్న తండ్రి దగ్గరికి. చేశాన్రా, లాలిత్య అనే అమ్మాయిని. రేపు వచ్చి జాయిన్ అవుతుంది తను అని అన్నాడు మనోహర్. ఎక్కడికి వస్తుంది అని అడిగాడు మోక్ష్. ఎక్కడికేంట్రా, ఫస్ట్ ఇక్కడికే వస్తుంది. అది సరే కానీ పనులు స్టార్ట్ అయ్యాయా అన్నాడు మనోహర్. స్టార్ట్ చేశారు. 1 మంత్లో బిల్డింగ్ పూర్తయిపోతుంది. ఓకేరా, రేపు తను వస్తుంది. వచ్చాక తను చేయాల్సిన వర్క్ అది చెప్పుకో, నాకు నిద్ర వస్తోంది, గుడ్ నైట్ అంటూ వెళ్ళాడు మనోహర్ అక్కడి నుంచి లేచి. ఏంటి చెప్పేది? సరేలే, బాబాయ్ చెప్పాడు కదా, అయినా అసలు డాడీ ఏం బిజినెస్ చేసేవారు? అసలు ఆ విషయం బయటికి ఎందుకు చెప్పకుండా దాచారని ఆలోచిస్తూ రూమ్కు వెళ్ళాడు తను కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.